వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. నంద్యాల మెడికల్ షాప్ లో డ్రగ్స్ కలకలం, తనిఖీలలో బయటపడ్డ నిజం. మహానందిలో స్వామి అమ్మవార్లకు వైభవంగా పల్లకి సేవ. నంద్యాలలో పెట్రోల్ ధరలపై సిపిఐ అర్ధనగ్న నిరసన. ఫోక్సో కేసులో బండి భగీరథకు 14 రోజుల రిమాండ్. 5 మందిని దత్తత తీసుకుని కొత్త ట్రస్ట్ ద్వారా చదివిస్తామన్న మనోజ్ దంపతులు. థైలాండ్ లో ఘోర రైలు ప్రమాదం, పలువురు మృతి. కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయాం, రైతుల ఆగ్రహం. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్ విరాళంగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళ చేతివాటం, ప్రయాణికురాలు వద్ద బంగారం కాజేసిన 2 మహిళలు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో గంజాయి కోసం బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన యువకుడు. నంద్యాల బొమ్మసత్రం సమీపంలోని ఇండియన్ మెడికల్ స్టోర్లో డ్రగ్స్ విక్రయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం కలకలం రేపింది. తనిఖీలు నిర్వహించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న ఎటువంటి డ్రగ్స్ లభించలేదని, విక్రయించినవి బీపీ మందులేనని తెలిపారు. అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మిన విషయంపై పై అధికారులకు నివేదన పంపినట్లు చెప్పారు. నా పేరు పి హనుమన్న, డ్రగ్ ఇన్స్పెక్టర్ నంద్యాల. ఈరోజు సాయంత్రం సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో సమాచారం ఏంటంటే అడిక్షన్ ప్రొడ్యూస్ చేసే డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతున్నారు మెడికల్ షాపులని ఒక సందేశంతో వీడియో రిలీజ్ అయింది. ఆ బేస్డ్ ఆన్ ది వీడియో మేము విజిట్ చేశాము, ఈ ఇండియన్ మెడికల్ స్టోర్కు విజిట్ చేశాము. రాహుల్ అనే అబ్బాయి ప్రొపరైటర్గా ఉన్నాడు. అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంటంటే ఎఫెంట్రమైన్ ఇంజెక్షన్ అనేది అమ్మారంట. అమ్మినదైతే వాస్తవమే. అది ఆ డ్రగ్ కేటగిరీ ఏంటంటే ఓన్లీ ఇట్ ఈస్ మెడిసినల్లీ యూజ్ఫుల్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ హైపోటెన్షన్, లో బీపీ ఉన్న వాళ్ళకు అమ్మే డ్రగ్. ఇది ఎటువంటి నార్కోటిక్ కానీ లేదంటే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ కానీ లేదా సెడేషన్ కానీ అడిక్షన్ కానీ ప్రొడ్యూస్ చేసే డ్రగ్ కాదు. ఈయన అబ్బాయి వచ్చినప్పుడు ఆ డ్రగ్ జనరల్ గా యూజ్ చేసే జనరల్ డ్రగ్ కాబట్టి అమ్మాను సార్ అని అన్నారు. కానీ మా ఇన్వెస్టిగేషన్ లో ఏంటంటే బిల్లు వితౌట్ బిల్లు ఇవ్వకుండా అమ్మారు, ఫార్మసిస్ట్ లేరు, అది కూడా నోట్ చేశాము. దాని పరంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ అయితే తీసుకోవాలి. పై అధికారులు సమర్పించి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాము. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అంటే ఇది మిస్యూజ్ చేసే డ్రగ్ అయితే కాదు, జనరల్ మెడిసిన్. లో బీపీ వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. అది ఈయన వీడియోలో చూపించారు కానీ మరి వాళ్ళైతే ఓవరాల్ అడిగారంట వచ్చి. ఆ వీడియోలో వీడియో చూపించారు కానీ ఓవరాల్ అడిగితే ఈయన ఇచ్చేశాడు. ఆ ప్రిస్క్రిప్షన్ అయితే లేదని చెప్తున్నారు. సో ఆ వైలేషన్స్ రాశాము. వితౌట్ ప్రిస్క్రిప్షన్, ఫార్మసిస్ట్ లేడు, బిల్లు కూడా ఇవ్వలేదు. ఆ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఏమైనా చట్టపరంగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పై అధికారులు సమర్పించి అధికారుల ఆదేశాల ప్రకారం చట్టపరంగా ఈ షాప్ పైన యాక్షన్ తీసుకోవాలి. మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వారి పల్లకి సేవను ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తుల శివనామస్మరణ మధ్య పల్లకి ఉత్సవం ఘనంగా సాగింది.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు ట్రాలీ ఆటోలను తాడుతో కట్టి అర్ధనగ్నంగా లాగుతూ నిరసన చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ కాంప్లెక్స్ నుంచి ప్రతాప్ థియేటర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ఇంధన ధరలతో సామాన్యులు, రైతులు, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు విమర్శించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బండి భగీరథ్ నేరాన్ని ఒప్పుకున్నాడని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో మేడ్చల్ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించగా అనంతరం భారీ భద్రత మధ్య చర్లాపల్లి జైలుకు తరలించారు. హీరో మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డి కలిసి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి కొత్త ట్రస్ట్ ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ద్వారా తొలి దశలో 5 మంది పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యా బాధ్యతను పూర్తిగా భరిస్తామని మంచు మనోజ్ ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు తెలుసు, ఎప్పటి నుంచో మేము సేవా కార్యక్రమాలంటే ముందుంటాం. 10 మందికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ముందుంటాం. నేను కానీ, నా సతీమణి మౌనిక కానీ మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంది 10 మందికి నిలబడటం. అది ఒకటి బలంగా నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద, ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి మా ఐడియాలజీస్తో ఇలా 10 మందికి సేవలు చేయాలని ముందుకొచ్చే వాళ్ళందరికీ, లైక్ మైండెడ్ పీపుల్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి ఈరోజు ఇది మొదలు పెట్టడం జరిగింది. దాని పేరు లాస్ట్ లో నా తమ్ముడు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే నవీన్ గారు. సో ఈయన ఆ పేరు అనౌన్స్ చేస్తారు. బట్ దాని ముందు మోనికా గారిని 4 మాటలు మాట్లాడమంటున్నాను, ఎందుకంటే ఇది ఆవిడ ఐడియా. ఎప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, దీన్ని ఒక యూనిటీగా ఫామ్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియాతో దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఈ రోజు బ్లడ్ డొనేషన్, అలాగే ఒక 5 మంది పిల్లల్ని మేము దత్తత తీసుకొని వాళ్ళని చదివిద్దాం అనుకుంటున్నాం ఈ రోజు నుంచి. అది ఇక్కడితో ఆగదు. ప్రతి ఏరియాలోనూ, ప్రతి ఊర్లోనూ, తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి టౌన్లోనూ ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. అండ్ మాకు జీవితంలో ఏదైనా గెలుపు ఉందంటే ఈ ఆర్గనైజేషన్, ఈ ట్రస్ట్ ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడిన రోజున జీవితంలో మేము సక్సెస్ అయినట్టు. అప్పటి వరకు కాదు. థ్యాంక్ యూ. అండ్ నా సతీమణి మౌనికని మాట్లాడమంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి. థాయిలాండ్ లో రైలు పట్టాలపై ఆగి ఉన్న వాహనాలపై వేగంగా వచ్చిన రైలు దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
นี่คนครับผมงานเหรอครับคือรถมอเตอร์ไซค์ก็ไม่เห็นโทรศัพท์ อ๋ออันนั้นได้ครับผมได้ผมอยู่ที่ซุ้มเนี่ยใช่ผมอยู่ที่ซุ้มเรื่องครับได้ครับตัดเอาไปตัดได้ครับเวลาชมเลยครับ36ใช่ กู้ไฟขึ้นเลย ที่ออกกำลังตำรวจไม่ให้ที่ยังเข้าไปแล้วครับได้ทำงานอยู่มาแล้ว ก็คือทำงานถ้าเกิดออกตัดมาแล้วก็บอกผมได้ไปคอยดูท้ายแล้วก็เดี๋ยวเราต้องไล่คนอย่างนี้มงเปิดอยู่นะ ไหนเปิดนะพี่ เปิดสัญญาณไงมงตุ้งอ๋อเราถามนิดนึงพี่แล้วปกติพี่ต้องประสานกับคนขับรถไฟไหม บอกแล้ว บอกแล้วใช่ไหมพี่ว่าลักษณะมีการจราจรติดขัดอยู่ บอกให้มารอหน้าเสาให้มารอหน้าทางผ่าน อ๋อแล้วเขาตอบกลับไหมพี่ เขาไม่ตอบไงผมให้แดงเลย อ๋อ นี่ก็ตัดให้มันใช่ผมนั้นก็ตัดวันแรกเลยครับผม มอไซค์ด้วย เราไปเต้นเจ็บแล้วครับ คนเจ็บได้หลายคน మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటయ్యపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాగులు లారీలు లేక 4 రోజులుగా ధాన్యం కొనడం లేదని మండిపడ్డ రైతులు కాంగ్రెస్ కు ఓటేసి మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పిఐసిఎస్ అధికారులను నిలదీశారు. మాకు అత్తకు 3 వేలు కొడకు 2 వేలు మంచిగా పొయ్యిలో పెట్టుకున్నాం అయిపోయినాయి ఇపోయినాయి ఆ రుచి మరి మంచిగా పువ్వు వండుకున్నాం ఏది మా ఎమ్మెల్యే ఏది సార్ మా చేయను 10 పైసలు అప్పుడు పోయినా కూడా అబద్ధ టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఇచ్చినప్పుడు ఆయన మంచిగా తిన్నాం మంచిగా 3 పైసలు తెచ్చుకున్నాం మంచిగా ఒక గ్యాస్ ఈ దాని ఇప్పుడు అయిలో పేరట కాంగ్రెస్ మేడానికి ఓటేసినా నెత్తులు చేయలేదు కంచిగా పడతలేదు ఓట్లప్పుడు నోట్లో వస్తుంది వస్తారు వచ్చే చెప్తాం కాంగ్రెస్ కంచిగా పడతలేరు బాధలో ఉన్నప్పుడు లేని తేడా ఎందుకు మంచిగా గ్యాస్ ఇచ్చిన అయిపోవు. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీవారి భక్తుడు వర్తమాన్ జైన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆధ్యాత్మిక ఎలక్ట్రానిక్ బస్సును విరాళంగా అందజేశారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ కోసం టీటీడీ చేపడుతున్న చర్యలకు మద్దతుగా ఈ బస్సును ఇచ్చినట్లు తెలిపారు.
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళల చేతివాటం బయటపడింది. కాకినాడ వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలి బ్యాగులో నుంచి 2 మహిళలు చాకచక్యంగా బంగారు నగలు అపహరించారు. బస్సు ఎక్కుతున్నట్లే నడుస్తూ దొంగతనానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సెట్ అవుతుందో లేదని చూస్తుంది ఇద్దరు నాగానే హ్యాపీగా అయిపోయి జనాలు లేరు కూడా ఎక్కువ. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు గంజాయి కావాలంటూ 150 అడుగుల బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్ అంటూ పోలీసులను వేడుకోగా ఎస్ఐ దేవకుమార్ చాకచక్యంగా మాట్లాడి సురక్షితంగా కిందికి దించారు. ఇవ్వకపోయేసరికి వాడిని రివర్స్ అయింది అనమాట. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నానండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.